నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫైబర్ నెట్ ద్వారా నెలకి 35 కోట్ల చొప్పున, నెలకి ఎంతండి 35 కోట్ల చొప్పున 51 నెలల్లో 1785 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మరి అంత ఫైబర్ నెట్ లో అవినీతులు అక్రమాలు జరిగితే అదే వ్యవస్థను ఉపయోగించుకుని 1785 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ 51 నెలల్లో ఎలా వసూలు చేసిందనేది దేవినేని ఉమామేశ్వర గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ ప్రశ్న. ఇంకో మాట అన్నారు ఆయన, శ్రీలంక అధ్యక్షుడు ని ఎలా తరిమి కొట్టారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రజలు తరిమి కొడతారు అని. ఈయన పోలికలు భలే ఉంటాయండి. ఈయన మహా చమత్కారి. కృష్ణ వాటర్ అట్లాంటిది. ఆ కృష్ణ పరవళ్ళు ఎట్ట దొక్కుతుందో దేవినేని ఉమామేశ్వర గారి నోరు కూడా అలాగా. ఆ ఉరవడు ఎక్కువ. అసలు ఆ పరవళ్ళు తొక్కుతూనే మాడతారు, బాగా ఆకట్టుకుంటారు. చాలా గంభీరమైన స్వరం అనమాట. ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది ఆయన వాయిస్ లో, దేవినేని ఉమామేశ్వర గారు వాయిస్ లో. అసలు ఎవరినైనా కడిగేయాలి, నిలదీయాలి, పరిగెత్తించాలంటే దేవినేని ఉమామేశ్వర గారి పేరు చెప్పుకోవాలి. మొన్న అరెస్టులప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టులప్పుడు కూడా బయటకు వచ్చి ధైర్యంగా నిలబడింది దేవినేని ఉమామేశ్వర గారు. అక్కడ అటువైపు చూస్తే ఉత్తరాంధ్రలో అయ్యనపాత్రుడు గారు, ఇలాంటి కొద్దిగా 2-3 లీడర్స్ ఇలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. తెలుగుదేశంలో నిజంగా నిజాయితీగా ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుకు వచ్చి నిలబడినవాళ్ళు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రి కొడుకుల మీద బాధ్యత వదిలేసి చాలా మంది నాయకులు సోషల్ మీడియాలో దాక్కుంటే దేవినేని ఉమా గారు లాంటి వాళ్ళు మాత్రం బయటకు వస్తున్నారు. ఇట్స్ అప్రిషియబుల్. సరే, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి నిస్సహాయత, ఆయన పిలిపించిన స్పందన ఉండదు. కానీ వాలంటీర్గా ముందరకు వచ్చి మాట్లాడేవాళ్ళు దేవినేని ఉమామేశ్వర గారు. ఆయన చాలా పవర్ఫుల్ గా అడిగిన ఈ ప్రశ్నకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తల ఎక్కడ పెట్టుకుంటుంది. స్ట్రైట్ గా ఆయన అడిగాడు. 1785 crores మీకు ఫైబర్ నెట్ ద్వారా 51 నెలల్లో వచ్చింది. నెలకు 35 కోట్ల చొప్పున వసూలు చేశారు. మరి ఒక స్కామ్ జరిగిన వ్యవహారం ద్వారా మీరు వసూలు చేసిన డబ్బు స్కామ్ కిందకి రాదా? అసలు దాని ఎగ్జిస్టెన్స్ నే మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఆ వ్యవస్థనే తప్పుబట్టి దాంట్లో కూడా అక్రమం జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి ఇంకా పీటీ వారెంట్లు అవన్నీ జారీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవినేని ఉమామేశ్వర గారు అడిగింది కరెక్టే కదా. ఉమామేశ్వర గారు నిల్లేశారు, లెక్కలతో వచ్చారు, లెక్కాపత్రాలతో వచ్చారు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అంతే. ఎప్పుడు కూడా ఫింగర్ టిప్స్ మీద ఉండేవి ఆయనకి స్టాటిస్టిక్స్. ఏ టైంకి ఫోన్ చేసి అడిగినా ఆయన చాలా టిపికల్ గా కృష్ణా జిల్లా స్టైల్లో ఏమా అని అంటూ మాట్లాడటం. సరే, అది చాలా మందికి నచ్చకపోవచ్చు. అది వాస్తవం కోడెల సుప్రసాద్ గారి స్టైల్. ఏమ్మా అనేది చాలా మంది అది అందిపుచ్చుకున్నారు. తర్వాత పాతూరు నాగభూషణం గారు, ఇప్పుడు ఆయన బీజేపీకి వెళ్ళిపోయారనుకోండి. సరే, ఈ విషయం పక్కన పెడితే దేవినేని ఉమా గారు అడిగిన మాటకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇది అయిపోయింది. సిమెన్స్ కేసు, సిమెన్స్ ఏదో వివరణ ఇచ్చుకోవడం, తర్వాత లేదది కాదంటాం. సిమెన్స్ ఫార్మర్ ఎండి సుమన్ బోస్ గారిని ఒక శవం పక్కన పడుకోబెట్టి ఆయన చేత బలవంతంగా ఏదో కన్ఫెషన్ చేయించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ బయటకు వచ్చినాయి. అన్ని బయటకు వస్తాయి, ఒకటొకటి బయటకు వస్తాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసే వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఏంటంటే చాలా స్ట్రాటజికల్ గా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు ఐటీ కంపెనీ ఉద్యోగుల్ని రోడ్డు మీదకి వదిలేసింది, అవునా కదా? వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. అన్ని నగరాల్లో వచ్చేసారు. హైదరాబాద్ లో వచ్చారు, బెంగళూరులో వచ్చారు, చెన్నైలో వచ్చారు, అలాగే మిగిలిన చోట్ల వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అలాగే అక్రాస్ ద గ్లోబ్ చాలా ఫెమిలియర్ ఇండస్ట్రియలిస్టులు, అలాగే అకాడమిక్స్, వీళ్ళందరూ కూడా లింక్డ్ ఇన్, వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా వస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఉన్న గ్లామర్ అంతా ఇవాళ ఒకటొకటి మనం చూడగలుగుతున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు, వివిధ రంగాల్లో నిపుణులు, నిష్ణాతులు చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆ రోజు కాలికి బలపం కట్టుకుని ఎలా తిరిగారు. లింక్డ్ ఇన్ చూడండి ఎన్ని కథనాలు ఉంటాయో. ఒక దార్శనికుడికి సంబంధించి చూడాలంటే మీరు అన్ని కథనాలు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నాయి. ఇంకోటి, మీడియా మేనేజ్మెంట్ లో ఎలాగూ తెలుగుదేశం పైనేరు, అందులో డౌట్ లేదు. ఒక్కసారిగా అన్ని యాంటనాల్ని యాక్టివేట్ చేసింది. లోకేష్ బాబు ఎలాగూ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక్కో చోట దుమ్ము దులిపేసుకుంటూ వస్తున్నారు. సో అన్ని మీడియాలో మాట్లాడుతున్నారు, లాబింగ్ చేస్తున్నారు. రేపొద్దున ఆయన అరెస్ట్ చేస్తారంట.
మరి అదేంటంటే అది కూడా తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తుంది, అరెస్టుకు రంగం సిద్ధమైందని. తెలుగుదేశం గొప్పతనం ఏంటంటే వాళ్ళ అధికారంలో లేకపోయినా వాళ్ళకి వ్యవస్థల్లో వాళ్ళకి సిగ్నల్స్ ఉంటాయి, ఇక లోపల ఏం జరుగుతుందని. అక్కడ ఏదైనా జీవో ఇష్యూ చేసిన అరగంటలో వీళ్ళకి తెలిసిపోద్ది, ఆ జీవో కాపీ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇంత వ్యవస్థని తెలుగుదేశం ఏర్పాటు చేసుకోగలిగింది. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశాన్ని ఎప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే బెంగాల్ మార్క్సిస్టుల మాదిరి, రాదర్ వీ కెన్ సే బెంగాల్ కమ్యూనిస్టుల మాదిరి వ్యవస్థల్లోకి వాళ్ళు పెనట్రేట్ అయిపోయారు. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఆ గేమ్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఎప్పుడు కూడా గెలుస్తూ వస్తుంది. ఏం జరిగినా చీమ చిటుక్కుమన్నా ఎంబడే తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్ తెలిసిపోతుంది. అయితే ఒకటే ఏంటంటే వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి జరిగే విషయం మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. దట్స్ వేర్ తెలుగుదేశం ఇక్కడ ఏదో వాళ్ళని విమర్శిస్తున్నామని కాదు, వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పార్టీని నడిపిస్తున్నప్పుడు సెకండ్ రంగ్ లీడర్షిప్ నాయుడు గారు ఉన్నారు, చూసుకుంటారు, మాకేంట్లే అని కాలు మీద కాలేసుకుని ఇళ్లల్లోనూ సోషల్ మీడియాలోనూ నివసిస్తుంటే వచ్చే నష్టం ఇది. క్యాడర్స్ తో లింక్ తెంపేసుకుంటే వచ్చే నష్టం ఇది. ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారు, ప్రతి దానికి లోకేష్ గారే మాట్లాడాలి. మీరు మాట్లాడే కొద్ది మంది నాయకుల్లో దేవినేని ఉమా గారు ఒకళ్ళు. ఆయన లెక్కలతో వస్తారు, అక్కడ అయ్యన పాత్రుడు గారు వస్తారు, పల్లా శ్రీనివాస్ గారు వస్తారు. మరి కనపడాల్సిన నాయకులు ఎందుకు కనపడరండి? పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు ఏం చేస్తున్నారండి? ప్రస్తుత అధ్యక్షులు ఏం చేస్తున్నారండి? వాళ్ళు యాక్టివ్గా రావాలి కదా, ఎంతో హోంవర్క్ చేయాలి. ఆ పార్టీకి ఉన్న పెద్ద అసెట్ ఏంటో తెలుసా? నాలెడ్జ్ సెంటర్. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ దగ్గర వ్యవహారం. ప్రతిదీ చిటికలేసి వాళ్ళు సమాచారం సేకరిస్తారు. అటువంటి వ్యవస్థ ఏ పార్టీకి దేశంలో లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అప్పట్లో బెజవాడ వచ్చినప్పుడు రణదీప్ సుర్జేవాలా, ఆయన రాహుల్ గాంధీకి కుడిభుజం, ఆయన అన్నారు, విస్తుపోయారు, తెలుగుదేశం పార్టీకి ఇంత నాలెడ్జ్ సెంటర్, ఇంత నెట్వర్క్ ఉందా? 100 ఏళ్ల పైబడిన కాంగ్రెస్ పార్టీకే లేదా ఇంత పెద్ద లైబ్రరీ కానీ, ఇంత నెట్వర్క్ కానీ, ఇంత ఇలా పనిచేస్తారని. అదే అండి గొప్పతనం. ఒక పార్టీని నడిపించేప్పుడు కావాల్సిన అది దార్శనికత. ఒకసారి మనం లెట్స్ గో బ్యాక్ టు ద పాస్ట్. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో గండిపేటకు వచ్చే ప్రతి కార్యకర్త పేరుని ఆయన రిజిస్టర్లో ఎంటర్ చేసుకునేవారు, వారి బాగోగులు కనుక్కునేవారు. ఈ రోజు కానీ నియోజకవర్గానికి వెళ్ళాను నేను అనేది 175 కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆయన ఊరు విజిట్ చేస్తే పేరు పెట్టి పిలవటానికి 10 మంది ఉంటారు అక్కడ. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎంతమంది అంత నెట్వర్క్ ఉంది? నేననేది 294 అక్కర్లేదండి, మీ నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారండి? మనం తీసుకుందాం ఒకసారి. పార్టీలో ఓల్డ్ టైమర్స్ ఉన్నారు, రకరకాల పేర్లతో వాళ్ళని పిలుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఇవాళ నిజంగా ఎంత కష్టమైనా, నష్టమైనా, నిష్ఠూరమైన, దెబ్బలు తినటానికైనా సిద్ధపడి వచ్చే దేవినేని ఉమా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆయన ఫైబర్ నెట్ గురించి ఆయన మాట్లాడితే ఇవాళ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు సంధించడానికి దేవినేని ఉమా లాంటి వాళ్ళు చేసే ఎక్సర్సైజ్. నాలెడ్జ్ సెంటర్ చేస్తుంది, వాళ్ళు ఏదో ప్రెస్ రిలీజ్ ఇస్తారు, దాన్ని బట్టి పోదామనే ధోరణి నుంచి తెలుగుదేశం బయటపడాల్సిన అవసరం వచ్చింది. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవడం నేర్చుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మిగిలిన సెకండ్ రంగ్ లీడర్షిప్ ఏం నేర్చుకోవాలి? పార్టీ అధికారంలోకి వస్తే మనం పదవులు తీసుకోవడానికి అప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని, నేను ఫలానా నియోజకవర్గం అండి, నేను ఇంత సర్వీస్ చేశానండి, నాకు ఫలానా పదవి, మంత్రి పదవి అండి, ఆయన ఇచ్చేస్తారు. ఆయన ఏంటంటే ఎంత కష్టమైనా నష్టమైనా భుజాల మీద మోసేస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఆయనకు 73 సంవత్సరాలు, 74 సంవత్సరాలు. ఇన్నాళ్ళు మిమ్మల్ని మోస్తూ వచ్చారు. ఇక మీదట కూడా ఆయన భుజాల మీద గుదిబండలుగా మారకండి. మీరు చేస్తున్న నష్టం అది తాత్కాలికంగా మీకు లాభాలు కలిగించవచ్చు కాక, బట్ నాయుడు గారికి మీరు భారం అయిపోతున్నారు. మీరు మారండి. ఆయన మారారు, ఎప్పుడో మారారు. జనాలకి, కార్యకర్తలకి చేరువ అవ్వాలని ఆయన చూస్తున్నారు. మీరెందుకు ముందుకు రారు? ప్రతి నియోజకవర్గంలో ఒక దేవినేని ఉమ ఉండాలి. ఎందుకు లేరు? 175 నియోజకవర్గాలు మన లెక్క, కనీసం 100 నియోజకవర్గాల్లో ఉండాలిగా. బ్యాడ్జీలు పెట్టుకుని వీఆర్ విత్ బాబు, వీఆర్ విత్ నాయుడు గారు, వీఆర్ విత్ సిబిఎన్, ఇది కాదు కావాల్సింది. జనంలోకి చొచ్చుకుపోవాలి. అరెస్టులు చేస్తున్నారు, లోపల తోస్తున్నారు, పోలీసులు తోస్తారు, కానీ
వాటికి కూడా ఎదురు నిలబడి ముందుకొచ్చే ఒక దేవినేని ఉమ, ఒక పల్లా శ్రీనివాస్, ఒక అయ్యన్న పాత్రుడు, ఏది ఇలాంటి వాళ్ళు ఎంత 175 నియోజకవర్గాల్లో వేళ్ల మీద లెక్క పెడితే ఎంతమంది ఉన్నారు? మాజీ హోంమంత్రి చినరాజప్ప గారు ఎక్కడున్నారు? మరి రామకృష్ణుడు గారు, యనమల రామకృష్ణుడు గారు పార్టీ సంక్షోభ సమయంలో చంద్రబాబు గారికి అండగా ఉండి టవరింగ్ పర్సనాలిటీ, ఆయన విశిష్ట వ్యక్తిత్వం వారిది. వారేమైపోయారు? వారం రోజులు పట్టింది చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత, జైల్లో వేసిన తర్వాత వచ్చి పరామర్శించడానికి. ఆయన సరే ములాఖత్తు సమయాలు అవి ఇవి అనే లెక్కలు చెప్పుకోవచ్చు, కాక ఎవరికి వాళ్ళు జస్టిఫై చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే జస్టిఫికేషన్ ఎప్పుడూ ఉంటుంది. మరి అదే జస్టిఫికేషన్ నాయుడు గారికి ఉంటుంది, నాయుడు గారి బిడ్డలకి ఉంటుంది, లోకేష్ బాబుకి ఉంటుంది, బ్రాహ్మణి గారికి ఉంటుంది. ఇవాళ ఏమంటారంటే అయ్యన్న పాత్రుడు గారు, బ్రాహ్మణి గారు ఉద్యమాన్ని లీడ్ చేయాలి, అవసరమైతే పాదయాత్ర ఆవిడ, రిమైనింగ్ పాదయాత్ర ఆవిడ చేస్తారు ఒకవేళ లోకేష్ బాబుకి ఏమైనా ఇబ్బంది అయితే. అంటే వాళ్ళ కుటుంబాలు ఉండకూడదు. రేపొద్దు నయం అక్కడితో ఆగారు, దేవాంశను కూడా రమ్మని అనలా. మీరు మారండి సార్. ఒక విజనరీ నాయకత్వంలో పనిచేస్తూ వచ్చినందుకు ఇన్నాళ్ళు మీరు గర్వపడండి. గర్వపడటంతో ఆపేయటం కాకుండా ఆయన ఎలా కష్టపడుతూ పార్టీని ముందుకు నడిపించారో, బిల్డ్ చేసుకుంటూ వచ్చారో, దాన్ని ఆ క్రక్స్ని అందుకోండి. అందుకున్నప్పుడే మీకు మంచి పేరు వస్తుంది, ఆయన పడ్డ కష్టానికి గుర్తింపు వస్తుంది. జస్ట్ డోంట్ బ్యాంక్ అపాన్ నారాయణ అండ్ నందమూరి ఫ్యామిలీస్. వాళ్లే వస్తారు, మీ కష్టాలు తీరుస్తారు, మీకు జరిగిన నష్టాన్ని పూడుస్తారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ముందు రావాలా. దేవినేని ఉమని ఆదర్శంగా తీసుకోండి. ఆయనే నాకు చుట్టం కాదు, ఎంతసేపు ఆయన గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి అంటారు. ఆయన లీడర్షిప్ క్వాలిటీ నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తాడు, ఏమైనా నేరుగా మాట్లాడతాడు. నేర్చుకోండి. అది ఫైటింగ్ స్పిరిట్, కంబాటింగ్ స్పిరిట్ ఉంది దేవినేని ఉమకి. రియల్లీ అప్రిషియబుల్ అది. సో ఆ విషయం ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. మిగిలిన వాళ్ళని ఇక్కడ ఏమి బీలిటిల్ చేయటం కాదు. బట్ ఎవరైనా ఆ క్వాలిటీస్ లేకుండా ఇంకా పార్టీలో పవర్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం దయచేసి ఈ గివ్ అప్ సచ్ పాలిటిక్స్. పార్టీని నిలబెట్టండి, అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. జనసేనతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఎదుర్కోవాలో వ్యూహరచన చేయండి. చేసే వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన సాధనాలు అందించండి.